అస్మద్గురుభ్యో నమః. మనం మన తల్లిదండ్రులు తరతరాల నుంచి పూజిస్తూ ఉన్నటువంటి ఇంటి దైవాన్ని మర్చిపోతాం. ఎందుకంటే మనకి కూడా తల్లిదండ్రులు ఆ విషయాన్ని చెప్పకపోవచ్చు. ఇంటి దైవాన్ని మన ఇంటి దైవం ఇది, మన కులదైవం ఇది అని. మనమేమో మనకి తెలియక ఎన్నో పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. అటువంటి పొరపాట్లు చేసి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఆ కుటుంబాన్ని మహాస్వామి వారు ఎలా కాపాడారు, వాళ్ళ యొక్క తప్పును తీర్చిదిద్ది వాళ్ళని మళ్ళీ సక్రమ మార్గంలో ఎలా పెట్టారు అనే సంఘటన తెలుసుకోబోయే ముందు మహాస్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక భక్తుడు కంచె మఠంలోనికి వస్తూనే తూలుతూ తడబడుతూ కింద పడిపోయాడు. అతని అవస్థ చూసి కింద పడిపోబోతుంటే అందరూ వచ్చి పట్టుకున్నారు. అయినా అతనికి నోట్లోంచి రక్తం వచ్చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఎప్పుడైతే ఇతని భక్తుడి నోట్లోంచి రక్తం వచ్చిందో అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామి వారి చెవులకి చేరింది. పరమాచార్య స్వామి వారు ఒక పరిచారకుడిని చూసి అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు అంత అలజడి అని చెప్పి అడిగారు. మఠం మేనేజర్ మహాస్వామి వారితో ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు అని చెప్పారు. మహాస్వామి వారు మేనేజర్ని అడుగుతారు, అతని దేవురు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు కనుక్కో అని చెప్పి అంటారు. ఆ భక్తుడు తిరుచి దగ్గరలోని ఒక పల్లెటూరు నుంచి వస్తున్నట్ట. చిదంబరంలో నటరాజస్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చేట. మహాస్వామి వారు ఆ పెద్ద మనిషిని దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పారట. రక్తం కక్కుకున్నాడు అని విన్న వెంటనే డాక్టర్ గారు అన్నారు, బహుశా బ్రెయిన్ హ్యామరేజ్ అయి ఉంటుంది, అందువల్లనే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసేయండి అని చెప్పి సలహా కూడా ఇచ్చారు ఆ డాక్టర్ గారు. సరే, ఈ విషయాన్నే మహాస్వామి వారికి తెలియచేశారనమాట. అది బ్రెయిన్ హ్యామరేజ్ కాదు, మీ నానమ్మని అడిగితే వేడి చేయడం వల్ల అలా జరిగిందని చెప్పింది. ఇంకొందరిని అడిగితే అది దిష్టి తగిలింది, దృష్టి దోషం వల్ల కూడా ఇలా జరిగింది అని చెప్తారు. నాకు తెలిసి ఈ పెద్ద మనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మధురకాళి అమ్మన్. ఇప్పుడు వీరికి కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంటి దైవం విషయమే గుర్తులేదు. కానీ ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు. కంచి కాళికాదేవికి పూజ చేసిన ప్రసాదాన్ని ఇతనికి ఇవ్వండి. ఇతను చిదంబరంలోని తిల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చేశాడు. అది తప్పు కదా. అంతేకాకుండా ఆ కాళికాదేవి వారి ఇంటి ఆరాధ్య దైవం. మరి అటువంటప్పుడు కాళికాదేవిని భక్తితో కొలవాలి కదా. సరే, అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి తిల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్లుగా ఇతడు అధిక రక్తపోటుతో హై బీపీ బాధపడుతున్నాడు, అందుకే రక్తం కక్కున్నాడు. కాబట్టి అతని తిండిలో సాధ్యమైనంత వరకు ఉప్పును తగ్గించండి అంటూ మహాస్వామి వారు ఆ భక్తుడికి చాలా రకాల సూచనలు చేశారు. కాంచీపురం కాళీ అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్ద మనిషి నుదుటిపైన రాశారు. అతన్ని శ్రీమఠంలోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామివారు చెప్పినట్లుగా తరచుగా అతనికి కొంచెంగా చల్లటి నీటిని తాగడానికి ఇస్తూ వచ్చారు. ఆ రాత్రికి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషణ చేశాడు, అందరితోటి మాట్లాడాడు. కాస్త రాత్రి ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కాస్త ఉత్సాహంగా కనపడ్డాడు ఆ భక్తుడు. ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజర్ గారికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక తనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని చెప్పి మహాస్వామి వారికి తెలియజేయమని మేనేజర్ గారికి ఉత్తరం రాశాడు. ఇంకా నేను ఇంకెప్పుడూ కూడా నా ఇంటి దైవాన్ని మర్చిపోను. కానీ నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో తిల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోలేదని చెప్పి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అంతేకాదు, ఇంటి దైవం మా ఇంటి దైవం ఆయనకి ఎలా తెలిసింది, తెలియడానికి వీలు లేదు కదా. అది కూడా అంతు చిక్కని విషయమే. మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్నటువంటి దైవం. కొత్త దేవుళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఆరాధించుకుంటే దాంట్లో పడిపోయి మన ఇంటి దైవాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తుల కోసం మనం ఎలాగైతే పోరాడతామో ఇంటి దైవాన్ని ఆరాధించుకోవడంలో కూడా అంతే ముందు
ఉండాలన్నమాట. అంత శ్రద్ధ కనబరచాలి. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఇంటి దైవాన్ని మర్చిపోకూడదు. ఏ పూజ ఏ వ్రతం చేసుకున్నా ముందు మన ఇంటి దైవం మన కులదైవానికి ఒకసారి నమస్కారం చేసుకుని ఆరాధించుకుని వీలైనంత వరకు కులదైవం ఎక్కడుంటే ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉండాలి. మిగతా దేవుళ్ళ పూజలు ఆరాధనలు వ్రతాలు నోములు అవన్నీ కూడా చేసుకోవచ్చు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.